హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకోసము ఫ్రిడ్జ్ టూర్ అయితే చేయబోతున్నాను. చాలామంది ఫ్రిడ్జ్ టూర్లు అయితే చేస్తున్నారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళది ఎలా ఉంటుందనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఎప్పుడు ఉన్నవాళ్ళే అన్నీ చూపిస్తారు. నేను చాలా వీడియోస్ చూశాను. అందరూ చాలా చాలా వెరైటీస్ పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లలో. అవన్నీ చూసి నేను అనుకుంటా లేని వాళ్ళు ఎంత ఆశపడతారని. నేనైతే మా ఫ్రిడ్జ్ 25,000 తీసుకున్నాను ఈఎంఐలోని. చూడండి, ఇది తీసుకొని కూడా 2 years అయిపోతుంది. సో మేమైతే మిడిల్ క్లాసే, అంటే అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళం అనమాట. సో ఈరోజు మా ఫ్రిడ్జ్లో అయితే ఏమున్నాయనేది మీకు చూపిస్తాను. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం వాడతారు, ఏముంటాయి, వాళ్ళకి కూడా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది ఇప్పుడు కామను. కాకపోతే ఉన్నవాళ్ళలాగా అయితే మనం యూజ్ చేయలేం కాబట్టి లేని వాళ్ళు ఏమేమి పెట్టుకుంటారో, ఎలా యూజ్ చేస్తారనేది మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా అయితే ఫ్రిడ్జ్లో లైట్ పోయింది. నేను లైట్ తెప్పియాలి. నేనైతే తెద్దామని చెప్పేసి మర్చిపోయి బయటనే పెట్టేస్తున్నాను. ముందుగా అయితే నేను డీప్ ఫ్రిడ్జ్ చూపిస్తా. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు, ఖాళీ ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ ర్యాక్ చూపిస్తాను. ఏం లేవండి, పాలు పెడతాము. ఇందాకే చేశాను కేకు, బాలామృతం పిండితో కేక్ చేశాను అనమాట. అది నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కాబట్టి ఈసారి నేను చూపించలేదు. చూడండి, చాలా బాగా వచ్చింది. బాలామృతం పిండి నేను ఇంట్లో పిల్లలకి ఇస్తారు. మా పాప చిన్న పాప అనమాట, ఆమెకి ఇస్తారు. అది ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా వెరైటీలను చేసి చూపెడతాను అనమాట. సో కేక్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి పాలల్లో నుంచి మీగడ తీస్తాం కదా, నెయ్యి చేద్దామని చెప్పేసి మీగడ తీసి పెట్టుకున్నాను అనమాట. సెకండ్ రేక్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాను కదా, మీకు ఎప్పుడు వీడియోలో చూసి చూపించాను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది డబ్బా ఖాళీ, నేను రేపు చేస్తాను. సో ఇది కొత్తిమీర. మాకు ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ అవుతుంది అనమాట. ఆ రోజు తెచ్చుకుంటాం మేము అన్ని కూరగాయలు. సో కొత్తిమీర, ఇది కరివేపాకు ఒక్క దాంట్లోని. ఇవి బయట ఉంటే ఎండిపోతున్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను. ఇవేంటంటే వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే బయట ఎండిపోతున్నాయని. ఇది కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి ఎందుకు పెట్టానంటే రసంలో వేసుకుంటాం కదా, రసం చేసేటప్పుడు కొత్తిమీర టైంకి లేకపోతే కాడలు వేస్తాను. సేమ్ కొత్తిమీర టేస్ట్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది కొత్తిమీర కాడలు. ఇది పుదీనా డబ్బాలో వేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. సో ఇవి చూడండి, టమాటాలు. నిన్న మాకు మార్కెట్ అయింది, నిన్న ఫ్రైడే కదా మార్కెట్ అయింది. టమాటాలు అయితే స్టాక్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే తక్కువ రేటుకి వచ్చినాయి అనమాట. 20 రూపీస్ కిలో వచ్చినాయి. సో అందుకని 4 కిలోలు తీసేసుకున్నాను. నేను ఇంట్లో టమాటాలు ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. ప్రతిదీ టమాటానే చేస్తాను. చట్నీ కావాలన్నా, ఏమన్నా టిఫిన్లోకి అయితే వేరే చట్నీ తినము, టమాటా చట్నీ తప్ప. ఇదేం పచ్చిమిర్చి అయితే రెడీ పెట్టుకున్నాను రేపు పేస్ట్ చేయడానికి. ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఈ ర్యాక్లో చూడండి, కాలీఫ్లవరు, క్యారెట్స్, కాకరకాయ, ఆలుగడ్డ, ఇవి గోకరకాయలు అంటారు కదా, గోకరకాయ అన్నమాట. ఇవైతే నిన్న మార్కెట్లో తీసుకున్నాను. సో మాకు మార్కెట్ ఎవ్రీ ఫ్రైడే అవుతుంది, వీక్లీ 1 టైం అవుతుంది. ఆ టైంలో మేము కూరగాయలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం విలేజ్ టైప్ అనమాట. వీక్లీ 1 టైమే అవుతుంది మార్కెట్. ఆ టైంలో మొత్తం అన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డోర్ చూపిస్తా. చూడండి, అమూల్ బటరు పిల్లల కోసం ఎప్పుడైనా కానీ. ఇది వెనిలా ఎసెన్స్ అనమాట. నెక్స్ట్ ఇది తేనె, ఇది చీజ్ అమూల్. ఇది వచ్చేసి బిర్యానీలో ఎప్పుడన్నా వేయడానికి బగార్ రైస్లోని మనము ఏమో అంటారు కదా, డాల్డా ప్యాకెట్. ఇది వచ్చేసి మార్నింగ్ అల్లం టీ తాగాలి, చలికాలం కాబట్టి అల్లం టీ తాగుతాం కదా,
అందుకని చెప్పేసి అల్లం టీ కోసము నేను అల్లం పేస్ట్ రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఫ్రెష్గా. ఇవి ఎగ్స్. ఎప్పుడు ఎగ్స్ అంటే 2-3 ఇంట్లో స్పేర్గా ఉంటాయి, ఎందుకంటే నైట్ టైంలో ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిక్కల్స్. ఇది నేను మీకు వీడియో చేసి చూపించాను కదా, పుదీనా పౌడరు, ఎండబెట్టి పుదీనా పౌడర్ చేసుకుంటానని, అది ఎమర్జెన్సీకి చికెన్లో కానీ పెట్టుకున్నాను. ఇది ఫ్రెష్ వెల్లుల్లి పేస్టు చేసి పెట్టుకున్నాను. ఇందాక మీకు మీగడ చూపించాను కదా, మిల్క్లోని మీగడ తీసి అది నెయ్యి చేశాను అనమాట. ఇది వచ్చేసి వెనిగరు, ఇవి వచ్చేసి సాసులు అనమాట. ఇది ఫ్రైడ్ రైస్లో చేసుకునేటప్పుడు సాసు. ఇంక ఈ ర్యాక్లో అయితే ఏం లేవు. నిమ్మకాయలు నాకు ఈ కవర్తో వచ్చేసి 30 రూపీస్ పడింది. నిమ్మకాయలు తీసుకున్నాను. సో దేంట్లోకైనా మార్నింగ్ టైంలో నేను కొంచెము టీ పెట్టుకుంటున్నాను, లెమన్ టీ లాగా, దాంట్లోకి అనమాట. నాకు కరివేపాకు దొరకాలంటే దొరకదు, అందుకని చెప్పేసి కరివేపాకు కూడా వేరే డబ్బాలో కూడా పెట్టుకున్నాను, దీంట్లో కూడా పెట్టుకున్నాను. కింద ర్యాక్ వచ్చేసి ఇది చూడండి, కస్తూరి మేతి. ఈ బిర్యానీలో కానీ ఏదైనా కర్రీస్ ఎమర్జెన్సీకి కూరగాయలు లేకపోతే టమాటాలు వేసేసి ఇది కర్రీ చేసేస్తాను అనమాట. దేనికన్నా పనికొస్తుందని ఎమర్జెన్సీకి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి చూడండి కస్టర్డ్ పౌడరు, ఫ్రూట్ సలాడ్ చేద్దామని. ఇది పిల్లలు తింటారు కదా, కేక్స్లో వేస్తారు, అవి అన్నమాట. ఇవి వచ్చేసి టూటీ ఫ్రూటీ ప్యాకెట్. ఈరోజు నేను కేక్ చేసేటప్పుడు దాంట్లో వేసాను టూటీ ఫ్రూటీ. నెక్స్ట్ ఇది పాత బెల్లము. నాకు డెలివరీ టైంలోని పాత బెల్లము, తాటి బెల్లం అన్నమాట, ఊరు నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు, ఆంధ్ర నుంచి తీసుకొచ్చారనమాట. ఇది తింటే చాలా మంచిదంట డెలివరీ అయిన తర్వాత. అది నేను కొంచెం తిన్నాను, ఇంక నాకు తినాలనిపించక ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను అనమాట. ఇది ఎప్పుడైనా డేట్స్ వచ్చినప్పుడు, నెలసారి వచ్చినప్పుడు పీరియడ్స్ టైంలో పనికి వస్తుందని పెట్టాను స్పేర్గా. సో ఇవ్వండి నాది ఫ్రిడ్జ్ టూరు. చూసారు కదా, ఇవే నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి. సో చాలామంది వీడియోస్ పెడుతున్నారు, నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు డబ్బు ఉంటే అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము వీడియో చేయొచ్చు. అది అందరికీ, ఇప్పుడు నాకు కూడా మనీ ఉంటే నేను ప్రతి ఒక్కటి తెచ్చుకున్నా, ఫ్రూట్స్ తెచ్చుకుంటా, ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకుంటా, నేను కూడా ఫ్రిడ్జ్ మొత్తం నింపుకుంటాను. అది కాదు కదా ప్రాబ్లము, మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ చేయలేరు కదా. సో వాళ్ళకున్న దాంట్లోనే కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటారనమాట. నేనైతే ఫ్రిడ్జ్ 20,000 పెట్టి తీసుకున్నాను ఈఎంఐలోనే. ఈఎంఐ ఇంకా కడుతూనే ఉన్నాను. సో మా పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. కాకపోతే చాలామంది ఫ్రిడ్జ్ టూర్ అని చేస్తారు, హోమ్ టూర్ అని చేస్తారు. సో నేను హోమ్ టూర్ కూడా చేయాలనుకుంటున్నా, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇదేనండి మా ఫ్రిడ్జ్ టూరు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే యూజ్ చేస్తారు. ఇంకా వాటర్ బాటిల్స్ అంటే నేను పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఎవరు తాగరు. ఈ మిల్క్ అంటే ఎప్పటికప్పుడు డైలీ తెచ్చుకుంటాం కాబట్టి టీ పెట్టుకోగా మిల్క్ మిగిలిన మిల్క్ ఇట్లా వేసుకుంటాము. ఇదంతా మేము డైలీ రొటీన్ అన్నమాట. సో చూసారు కదండి. సో నా వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకైతే కామెంట్ చేయండి ఎలా చేశాను ఏంటనేది. సో ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.